ఎంతో ఉత్సాహంగా ఈరోజు చావారిపాలెం గ్రామానికి స్వాగతం పలకడమే కాకుండా మనస్ఫూర్తిగా పార్టీ కోసం, రాష్ట్రం కోసం, సమాజం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మన జన సైనికులకు, చావారిపాలెం గ్రామ నాయకులకు, పెద్దలందరికీ ఎంతో ఉత్సాహంగా దారిపడున్న ఆర్తలిస్తూ ఆశీర్వదించి గ్రామంలోకి ఆహ్వానించినందుకు మన మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుకుంటున్నాను. జనసేన పార్టీ ప్రయాణం ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. దానికోసం విలువలతో కూడిన రాజకీయాలు అంటే ఎలక్షన్లు అప్పుడు వచ్చి వాగ్దానాలు చేసి ఏ విధంగా గ్రామాలకు పట్టించుకోకుండా కనీసం సామాన్యులు కోరుకునేది, రైతులు కోరుకునేది, మహిళలు కోరుకునేది వసతులు, సౌకర్యాలు, మన బిడ్డలకి మంచి చదువులు, ఆరోగ్యం, ఆ పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా చాలా లోపాలు కనపడుతున్నాయి. చాలా స్పష్టంగా అంగల్ కూతురు నుంచి ఎంతో ఉత్సాహంగా పాటలు పెట్టి మన జన సైనికులు స్వాగతం పలికినప్పుడు కేవలం 2-3 నిమిషాల తర్వాత నాకు అర్థమైపోయింది రోడ్డు దుస్థితి ఎంత దారుణంగా ఉండిందంటే ఆ రోడ్డు 2 అడుగులు గోతులు. ఏ మాత్రం కూడా ప్రభుత్వం నుంచి స్పందించుంటే ఆ పరిస్థితి ఉండేది కాదు. సరే, ఆలయం దగ్గర కొబ్బరికాయ కొట్టాం, శివాలయం దగ్గర అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాం. గ్రామానికి రావాల్సిన రోడ్డు కూడా నేను ఎప్పుడు చూడలే గతంలో. నేను మొట్టమొదటిసారి 2004 శాసనసభ్యుడు అయినప్పుడు మధ్యలో ఉండేది ఒకసారి. ఆ రోజునే చక్కగా ఆ రోడ్డు నిర్మాణం కోసం నిధులు కేటాయించుకుని మన గ్రామాల్లో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. అంటే విమర్శించడానికి కోసం కాదు. ఈ రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం ఇద్దరం కలిసి ప్రజల్లోకి వెళ్ళి ఒక చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఎందుకు అంటున్నామంటే ఇటువంటి వాస్తవాలు మనం తెలుసుకున్న తర్వాత. ఎక్కడైనా చూసారో చెప్పండి, రోడ్లు వేయలేని ముఖ్యమంత్రి, గోతులు పూడ్చలేని శాసనసభ్యుడు, చిన్న గ్రామ సమస్య కూడా తీర్చుకోలేనప్పుడు దేనికోసం ఈ పదవులు చెప్పండి? దేనికోసం ఈ ఎలక్షన్లు? ఇవన్నీ కూడా తతంగం. 151 స్థానాలు ఇచ్చారు, 9,62,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. కానీ ఎక్కడైనా మన గ్రామాల్లో అభివృద్ధి కనపడుతుందో చెప్పండి? ఈ రోజుకి మన బిడ్డలకి చదువుకోవడానికి ప్రైవేట్ పాఠశాల నుంచి వ్యాన్లు వస్తున్నాయి, తీసుకెళ్తున్నాయి. గతంలో కూడా మీకన్నా ఎక్కువగా కంప్లైంట్ చేసేది ఆ రోజుల్లో. ప్రైవేట్ పాఠశాల నుంచి వ్యాన్లు వేసుకొచ్చే వాళ్ళు చాలామంది వచ్చి నా దృష్టికి తీసుకొచ్చారు. ఇబ్బంది పడుతున్నాం మేము చావారిపాలెం పోయి పిల్లలు తీసుకురావాలంటే. ఈ వాస్తవాలు. రక్షణ మంచినీటి పథకం కోసం ఒకప్పుడు మనకి తెనాలి మండలంలో ఎక్కడైనా సరే 20 నుంచి 30 అడుగులు మన లోట్లు మనం పంపేసుకుంటే మంచి నీళ్ళు వచ్చాయి మనకి. ఆ పరిస్థితి లేదు. గత 10 సంవత్సరాల నుంచి ఆ పరిస్థితి మారిపోయింది. దాన్ని ఊహించి ముందుగానే మనకి కాలువలు ఉన్నా కూడా రక్షిత మంచినీటి పథకం అనేది చాలా అవసరం అని తెనాలి నియోజకవర్గం కోసం ప్రకాశం బ్యారేజ్ నుంచి 100 కోట్ల రూపాయలతోటి పైప్ లైన్ తీసుకొచ్చి తెనాలి పట్టణానికి తీసుకొచ్చాం నీళ్లు. మొన్నటి వరకు అంగల్ కుదురు వంతెన కూడా వీళ్ళు నిర్మాణం చేయలేకపోయారు. ఈ వాస్తవ పరిస్థితులు. రైతులు ఈ రోజున పంటలు ఎండిపోతున్నాయని చెప్పి రోడ్డు పైనకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి. ఇవాళ ఉదయం నందివెలుగులో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఎగువ ప్రాంతాల్లో ఉన్న మన కొలకలూరు, హాఫ్పేట, కాజీపేట, నందివెలుగు ఈ గ్రామాల్లో చాలామంది రైతులు నీళ్లు రావడం లేదని ఆవేదన చెందుతుంటే అధికార యంత్రాంగంతో మాట్లాడి కొమ్మమూరు కాలువ నుంచి కనీసం 2,000 క్యూసెక్లు వచ్చేటట్టు ఆ రోజున నేను మాట్లాడి ఈ రోజున మళ్ళీ ఉద్యోగం చేసి ఒక కొలిక్కి తీసుకురాగలిగాం. నేను మిమ్మల్ని కూడా ఈ సందర్భంగా కోరేది, చిన్న గ్రామం, పంచాయతీ నిధులు ఉండవు. ఇప్పుడే నేను దారిలో సర్పంచ్ గారి భర్తను కలిశాను. చాలా ఉత్సాహంగా యువకుడు ముందుకు వచ్చాడు రాజకీయాల్లోకి. సంతోషం. ఇప్పుడే పెద్ద ఆయన కూడా చెప్తున్నారు, అటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఒక పని చేయాలని తపన ఉంటుంది, మన ప్రాంతానికి మేలు చేయాలనుకుంటారు. కానీ పని చేయలేని పరిస్థితి ఈ రోజున. దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఈ ముఖ్యమంత్రి పంచాయతీలు రావాల్సిన నిధులన్నీ కూడా లాగేసుకుని ఇతర కార్యక్రమాలకి వాడేసుకున్నారు. ఈ రోజున ఒక లైట్ వేయాలన్నా కూడా గ్రామాల్లో పంచాయతీలో నిధులు లేవు.
సర్పంచులు పాపం కష్టపడి ఎన్నికైన తర్వాత సొంత నిధులతోటే వాళ్ళు ఈ గ్రామంలో రోడ్లు వేసుకోగలుగుతున్నారు, కానీ ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు ఎక్కడ రాలేదు. ఒక్క రోడ్ వేశారని నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రిని. మీరే చూడండి, తెనాల్లో గతంలో ఏ విధంగా మనం అభివృద్ధి చేసేవాళ్ళము. 17 వంతెనలు నిర్మాణం చేశాను. ఎన్ని వందల రోడ్లు, సిమెంట్ రోడ్లు వేసాం మన అన్ని ప్రాంతాల్లో కూడా. ఎవరు ముందుకొచ్చి అడిగినా కూడా మహిళలు ప్రత్యేకంగా ఇబ్బంది పడుతున్నాం, మా ఇళ్ళ ముందు మాకు సిమెంట్ రోడ్ వేసి పెట్టమంటే ఖచ్చితంగా వేసాం. పల్లెలో మనం ఎంత చక్కటి వాతావరణం తీసుకొచ్చామో మనం చవారిపాలెంలో మీ అందరికీ తెలుసు. సిమెంట్ రోడ్లు వేసాం, పాఠశాల నిర్మాణం చేసాం. ఎటువంటి కార్యక్రమం చేసుకోవాలన్నా, మాకు చిన్న ఫంక్షన్ హాల్ కావాలన్నా, కమ్యూనిటీ హాల్ కావాలన్నా ఆ నిర్మాణం చేయడానికి సిద్ధమై ఆ రోజు నిధులు ఇచ్చాం. ఇటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ రావాలి. రాజకీయాలు అనేది స్వార్థం కోసం, తన కుటుంబం కోసం, ఆస్తుల కోసం, లేదా ఇసుక దందా చేసి, లిక్కర్ దందా చేసి దేవుళ్ళు నింపుకోవడానికి కోసం కాదు. రాజకీయాలంటే నిలకడగా, నిజాయితీగా మన ప్రాంత అభివృద్ధి జరగాలి. మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో పోటీ పడి నిజంగానే మన ఉద్యోగాలు తీసుకురావాలి. ఈరోజు మధ్యాహ్నం నేను తెనాల్లో కారాపి మా కొత్త కార్యాలయం నేను చూస్తూ ఉంటే ఒక యువకుడు వచ్చి ఆగాడు నన్ను. మాది పెదరావూరు, కానీ నేను హైదరాబాద్లో ఉన్నానండి. 25 లక్షల రూపాయల జీతం ఉంది నాకు సంవత్సరానికి, కానీ మాకు తృప్తి లేదు హైదరాబాద్లో నివసించడానికి. అటువంటి వ్యవస్థ, అటువంటి కార్యాలయాన్ని మీరు విజయవాడ కానీ, గుంటూరు కానీ, విశాఖపట్నం కానీ మీరు ఏర్పాటు చేయగలిగితే మా తల్లిదండ్రులకు దగ్గర ఉంటాం, మా గ్రామానికి మేము దగ్గర ఉంటాం. మేము ప్రతిరోజు పనికి వెళ్ళి చాలా సంతోషంగా మా గ్రామానికి తిరిగి రాగలుగుతాం. 4 రూపాయలు మేము బ్యాంకుల్లో పెట్టుకోగలుగుతాం అనే ఆవేదన చిన్న వయసులో ఉన్న యువకుడు, కష్టపడి ఉద్యోగం చేసుకున్న యువకుడు తను కోరింది. రేపటి రోజున ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ రాష్ట్రానికి మంచి అభివృద్ధి చేయండి, ఉద్యోగాలు తీసుకురావడానికి కోరాడు. పాపం నిజంగా నన్ను కదిలిచ్చింది. వాళ్ళలో ఉన్న ఆలోచన ఈ పాలకులకి ఎందుకు రాలేదు? 5 సంవత్సరాల సమయం ఇంత అద్భుతమైన మెజార్టీ ఇస్తే వృధా చేశారు సమయాన్ని. ఇన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఏ ఒక్క పెట్టుబడి కూడా మన రాష్ట్రానికి రాకుండా చేశారు. భయపెడుతున్నారు, కేసులు పెడుతున్నారు, ఊహించని విధంగా డబ్బులు లాక్కుంటున్నారు. ఎవరు వస్తారు మన రాష్ట్రానికి చెప్పండి? ఎక్కడున్నాయి పరిశ్రమలు మన దగ్గర? తెనాల్లో మనం ఒకప్పుడు ఆటో నగర్ని ఏ విధంగా, ఈ 3 ఆటో నగర్లు కూడా మనం చాలా చక్కగా చేసాం. మీరు అర్థం చేసుకోండి. ఉద్యోగాలు ఎట్లా ఉండే అవకాశాలు మీరే ఒకసారి తెలుసుకోండి. 40 రోడ్లు వేసాం ఒక్క ఆటో నగర్లోనే మనం. ఆ రోజున సిమెంట్ రోడ్లు ప్రతి చోట కూడా. ఎన్ని కోట్ల రూపాయలైనా సరే స్వార్థం కోసం పనిచేయలేదు కాబట్టి హైదరాబాద్కి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఉన్న మంత్రుల్ని, కార్యాలయంలో సిబ్బందిని పిలిపించుకుని ప్రతి గ్రామానికి డబ్బులు తీసుకొచ్చి పల్లెల్లో ప్రత్యేకంగా అద్భుతంగా రోడ్లు వేసాం. జాతీయ ఉపాధి హామీ పథకం ఏమైపోయింది ఈ రోజున? జగనన్న కాలనీ అని చెప్పారు. ఎంత మోసం చేశారు చెప్పండి. ప్రతి కుటుంబంలో క్షోభ ఈ రోజున. ప్రతి కుటుంబం బాధపడుతోంది. 3 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు రుణాలు తెచ్చుకొని వీళ్ళు భయపెట్టిస్తే, పట్టాలు ఇచ్చాం కదా నువ్వు ఇల్లు కట్టపోతే ఇల్లు లాగేసుకుంటావు అంటే పాపం భయపడి రుణాలు తీసుకొచ్చి కష్టజీవులు, భార్యాభర్తలు రోజు కూలి పని చేసుకుంటూ డబ్బులు పెడుతుంటే ప్రభుత్వం మాత్రం ఆ విధంగా స్పందించడం లేదు. బాధ్యత ప్రభుత్వం అంటే సంక్షేమం అనేది ఒక బాధ్యత, అది ఒక జేబు సంస్థ కాదు. ఇందాక ఒక ముస్లామే అని, గతంలో నువ్వేనయ్యా నాకు పెన్షన్ ఇచ్చేవని. ఎవరైనా సరే అది ఒక బాధ్యత తీసుకోవాలి. సమాజంలో అట్టడుగున్న పేదవాళ్ళు, వృద్ధులు, పెద్దలు, దివ్యాంగులు ఎవరు ఉంటే, మహిళలు పాపం వితంతులు ఉంటే వాళ్ళకి ఆ రోజుల్లో 35 కిలోల బియ్యం ఇచ్చేవాళ్ళం. ఖచ్చితంగా వాళ్ళకి పెన్షన్ ఇచ్చేవాళ్ళం ఒకే నెలలోనే. ఎన్ని నెలలు అవుతుంది ఈరోజు మీకు పెన్షన్ రావడానికి చెప్పండి? కొత్తగా ఎక్కడిచ్చారు చెప్పండి? మోసం చేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, పత్రికా ప్రకటనలు చేసుకుని చాలా అద్భుతంగా జరిగిపోతుంది ప్రభుత్వం అని చెప్తున్నారు. కానీ వాస్తవంగా ప్రజలకి అందే కష్టాలు తీర్చడానికి మాత్రం ఎవరు రావడం లేదు. ఏమాత్రం నిజాయితీ లేదు ఈ ప్రభుత్వంలో. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకుని ఈ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని మన ఇంటికి పంపించాలి. వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరూ కలిసి మనం పనిచేయాలనే ఆలోచనతో అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు తీసుకెళ్లి జైల్లో పెడితే రాజమండ్రి జైలుకి వచ్చి ఆయన మద్దతు పలికి రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం నిర్ణయం తీసుకుని మన కోసం ముందుకు వచ్చారు. అర్థం చేసుకోండి, కొంతమందికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ దేనికోసం ఈ నిర్ణయం తీసుకున్నాం? దాంట్లో ఏం స్వార్థం లేదే. పవన్ కళ్యాణ్ గారికి ఆ నిర్ణయం తీసుకుంటే పదవులు వచ్చేవే.
రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం రేపటి రోజున ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. కలిసి కట్టుగా మనం ముందుకెళ్తే ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు. అందరం కలిసి మరొకసారి ఒక 10 సంవత్సరాలు మనం కష్టపడితే మన రాష్ట్రాన్ని పైకి తీసుకురాగలుగుతాం. 10 సంవత్సరాలు, ఇదేదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోదు. 10 సంవత్సరాలు మనం కష్టపడితే మనం మరొకసారి ఆంధ్రప్రదేశ్ని ఇతర రాష్ట్రాలతో ధీటుగా మనం ముందుకు తీసుకురాగలుగుతాం. ఒకసారి పొరుగు రాష్ట్రం తెలంగాణ చూడండి, ఏ విధంగా వాళ్ళు ముందుకు దూసుకెళ్తున్నారు. ఎందుకు మనం చేసుకోలేకపోతున్నాం? అక్కడ పెట్టుబడులన్నీ మనవి. మన రాష్ట్రాల నుంచి కష్టపడి వెళ్ళిన మన బిడ్డలు, కష్టపడి చదివించిన తల్లిదండ్రులు, వీళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తుంటే అక్కడే ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మన రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు. ఆలోచించమా మనం? పాఠశాలలో నాడు నేడు అన్నారు. ఏ మార్పు వచ్చింది మన జీవితాల్లో చెప్పండి? ఎక్కడైనా మార్పు వచ్చిందా మీ జీవితాల్లో? ఇక్కడ చాలామంది యువకులు ఇందాక పాపం ఎంతో ఉత్సాహంగా బైక్ ర్యాలీలో తీసుకొచ్చారు. ఎంతమందికి ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు వచ్చాయి మీరు చెప్పండి? ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందా? ఒక ఏపీఎస్సి నోటిఫికేషన్ వచ్చిందా జాబ్ క్యాలెండర్లో? ఇవి వాస్తవాలు. మర్చిపోతున్నారు ప్రజలు. అన్యాయంగా ఎవరైనా ప్రశ్నిస్తే దౌర్జన్యంగా మేము వచ్చి భయపడిస్తాం, కొడతాం, కేసులు పెడతాం అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు చేశారు. ఎన్ని సంవత్సరాలు ఎవరి సమయం వృధా చేశారు? మన జీవితాలకి మన కష్టాలు కల్పించారు. వాళ్ళ సమయం అంతా వృధా చేశారు. అసలు ఎలక్షన్లే జరగకూడదన్నారు. స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు అందరూ కూడా యునానిమస్గా గెలుచుకోవాలన్నారు. కానీ ఆ రోజు ధైర్యంగా నిలబడింది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ. మన మహిళలు అద్భుతంగా నిలబడ్డారు. మన మహిళలు చాలామంది ముందుకొచ్చి ఆ రోజు నామినేషన్లు వేసి పోరాటం చేశారు. తెనాలిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయవాడకి, గుంటూరుకి ధీటుగా అభివృద్ధి చేయాలి. చేసుకోగలుగుతాం. ఆ నిజాయితీ మనలో ఉంది, ఆ పట్టుదల మనలో ఉంది, మనకు మంచి వ్యూహం ఉంది. ప్రణాళిక ఉంటేనే కదా మీలో ఆలోచన వస్తుంది. మీకు ప్రణాళిక లేదు. ఎక్కడ చూసినా కొలిపర పోయి ఇసుక తినేద్దామా, వలవాపురం పోయి ఎంత ఇసుక తినేద్దాం, ప్రతి గ్రామాల్లో బెల్ట్ షాపులు పెట్టించేసి లిక్కర్ అమ్మేసుకుని విచ్చలు విడిగా ఆరోగ్యాలు చెడగొట్టి ప్రజల్ని అమ్ముకుని 36,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ రోజున మందు వ్యాపారం ద్వారా ప్రభుత్వం చేస్తుందంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు. ఆ రోజు ఏమన్నాడు ఈ ముఖ్యమంత్రి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు ఆ రోజున ఎన్నికల ముందు. ఏం చేశాడు ఈ రోజున? ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఎప్పుడు లేని విధంగా ఇన్ని వేల సంఖ్యల్లో లిక్కర్ బాటిల్ అమ్మించి ప్రజలకు ఇంకా ఇబ్బంది కలుగుతున్నారు. కనీసం బ్రాండ్ పేర్లు కూడా తెలియదు ఎవరికి. ఏం తాగుతున్నామో తెలియదు మనకి. షాపులు పోయి 120 రూపాయలు ఇమ్మంటున్నారంట, 150 రూపాయలు ఇమ్మంటున్నారంట, 170 ఇమ్మంటున్నారంట. ఇదే లెక్క అక్కడ. అది ఏ కంపెనీయా, ఏ బ్రాండా, గతంలో మనకి తాగేవా లేదా అది కూడా తెలియదు మనకి. ఎందుకంటే నెలకోసారి దాన్ని లేబుల్ మార్చేస్తారు. ముఖ్యమంత్రి గారికి చెందిన కంపెనీలు వాళ్ళందరూ కూడా వచ్చి అద్భుతంగా సప్లై చేసుకుంటూ పోతున్నారు. ఈ వాస్తవాలు. గ్రామాల్లో ఈ రోజున చక్కటి వాతావరణం చెడగొట్టారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. గతంలో ఎప్పుడు లేదు. ఎన్నికలప్పుడు కావాలనుకుంటే 2 గ్రూపులు ఉండేవి, తనమన అనుకునే వాళ్ళం. అంతేగాని గ్రామాభివృద్ధి కోసం మాత్రం ముక్త కట్టంతో అందరూ కలిసి వచ్చేవాళ్ళు. ఏ కార్యక్రమం చేసినా అందరూ అదేవిధంగా ముందుకు వచ్చేవాళ్ళు, ఆదరించేవాళ్ళు. ఈరోజు ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని చేయమనండి. వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఎంపీటీసీల్ని, సర్పంచ్ల్ని నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యంలో ఏ మాత్రం వాళ్ళని భాగస్వామ్యం లేకుండా ప్రజల్ని దూరం చేసి వీళ్ళేదో కార్యాలయాలని చెప్పి కార్యాలయంలో కూర్చొని కాగితాలు రాసేసుకుని గ్రామాభివృద్ధి జరిగిపోయిందని చెప్తున్నారు. ఎవరికి జరిగింది గ్రామాభివృద్ధి చెప్పండి? ఎక్కడైనా మనం పాలు పంచుకుంటున్నామా? ఎక్కడైనా మన యువత వచ్చి ఆ రోడ్డు కాదు ఈ రోడ్ వేసి పెట్టండి ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని చెప్పగలుగుతున్నారా? ఎక్కడైనా కాలువలు తీశారా? ఇందాక పంట కాలువలు చూశాను, ఎంత అధ్వానంగా ఉన్నాయి. మీరు ఎన్ని క్యూసెక్లు ఇచ్చినా కూడా అసలు క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న కష్టాలు, మహిళలు పాపం తాగునీరు కోసం పడుతున్న కష్టాలు ఎవరు తీరుస్తారు? ప్రభుత్వానికి బాధ్యత లేదు, నిలకడగా లేరు వీళ్ళు. దాన్ని మీరు గుర్తించండి దయచేసి. చాలా రోజుల తర్వాత నేను చావారిపాలెంకి వచ్చాను. నేను తెనాలికి ఎన్నో సందర్భాల్లో వచ్చి వెళ్తున్నా కూడా రోడ్డు పరిస్థితి ఇంత దుర్మార్గం ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. బాధ్యత లేదు వీళ్ళకి. కనీసం ప్రజలు వచ్చి అడుగుతున్నారు, వాళ్ళ కష్టాలు ఏంటి, దానికి సమాధానం చెప్తామని కాదు. గడప గడపకు వచ్చారు, ఎవరింటికి వెళ్ళాలో ముందు నిర్ణయించుకున్నారు.
ఎవరి ఇళ్ళకి వెళ్ళకూడదు ముందు నిర్ణయించుకున్నారు. దేనికోసం మీ గడప గడప? నిజాయితీ ఏది మీలో? మీకు ధైర్యం ఉంటే, ప్రజల పక్షాన్ని నిలబడాలనుకుంటే మీరు పోలీసులు తీసుకుని ఎందుకు రావాలి గ్రామాల్లోకి? ఎందుకు ఒక శాసనసభ్యుడు వచ్చి తిరగలేడు? ఎన్నిసార్లు నేను వచ్చేవాడిని గతంలోనే శాసనసభ్యుడు ఉన్నప్పుడు చావారపాలెంకి. 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 5 ఉన్నా నేను వచ్చి నా బాధ్యత నాది. ప్రతి రోడ్డు తిరిగేవాడిని, కలిసేవాడిని, కనుక్కునేవాడిని. మీ కష్టాలేంటి? ఎంతమందికి పెన్షన్లు ఇవ్వాలి? ఎంతమందికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి? ఎంతమందికి 30 కిలోల బియ్యం ఇవ్వాలి? ఎంతమందికి రైతులకి పరికరాలు ఇవ్వాలి? తైవాన్ స్ప్రేయర్లు ఇవ్వాలి? ఆయిల్ ఇంజన్లు ఇవ్వాలి అనే విషయాలు తెలుసుకుని ప్రభుత్వం తీసుకొచ్చి మీకు అందించేవాళ్ళం. ఈయన కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం చెప్పండి. ఈయన వచ్చినాకనే మనకి పెన్షన్లు వచ్చినాయా? ఈయన వచ్చినాకనే మనకి రైతుల సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయా? ఒక్క రైతు కానీ జరిగిందా? ఒక తైవాన్ స్ప్రేయర్ కానీ, ఒక ఆయిల్ ఇంజన్ కానీ ఈ 5 సంవత్సరాలు చెప్పండి ఎక్కడైనా? నేను మొన్న కూడా అడిగాను, కొలిపరి మండలంలో అడిగాను, తెనాలి మండలంలో కూడా అడిగాను. ఒక్క రైతుకి రాలేదు. గతంలో మనం సబ్సిడీ ఇచ్చేవాళ్ళం, 75% ఇచ్చేవాళ్ళం సబ్సిడీ ఎస్సీ రైతులకి. ఎక్కడ ఉంది ఈరోజు? ఈరోజు తైవాన్ స్ప్రేయర్ కావాలంటే 24,500 రూపాయలు ఖర్చు పెట్టి గుంటూరు పోయి తెచ్చుకుంటున్నారు బాబు. 24,500 రూపాయలు. ఇదివరకు మనం 9,000 రూపాయలకి ఇచ్చేవాళ్ళం ఓసీలకి. ఎస్సీలకి 4,500 రూపాయలకి ఇచ్చేవాళ్ళం తైవాన్ స్ప్రేయర్. 4,500కి ఇచ్చేవాళ్ళం. ఏం చేసింది ఈ ప్రభుత్వం ఈ డబ్బంతా? ప్రశ్నించండి. మీలో కూడా ధైర్యం రావాలి. ఎందుకంటే ఆ రోజున ఇంటింటికి వచ్చి ముద్దులు పెట్టుకుని అద్భుతంగా నేను ప్రభుత్వం పరిపాలన చేస్తానని చెప్పి మన అందరినీ కూడా మోసం చేశారు. నమ్మారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పరిపాలించారో చూశారు కాబట్టి ఆ విధంగా ఆయన కొడుకు కూడా చేస్తారనుకుంటూ నమ్మారు. కానీ వాస్తవానికి చాలా విరుద్ధంగా చేశారు వీళ్ళు. నష్టపోయాం మనం. ఈ 5 సంవత్సరాలు నాకున్న అనుభవంతో చెప్తున్నాను మీకు. కనీసం 10 సంవత్సరాలు వెనకెళ్ళిపోయాం మనం. కనీసం 10 సంవత్సరాలు వెనకెళ్ళిపోయాం. కష్టపడి మంచి ప్రభుత్వం మనం ఏర్పాటు చేసుకోవాలి. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. తెనాలిని విజయవాడతోటి, గుంటూరుతోటి సమానంగా మనం అభివృద్ధి చేసి చూపించాలి. దానికోసం మీరందరూ కూడా సహాయం అందించండి. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మరొకసారి మీ ముందుకు వస్తాను, నిలబడతాను. జనసేన పార్టీ తరఫున పోరాడదాం, మంచి కార్యక్రమాలు చేద్దాం. మనం చేసే కార్యక్రమాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళి భవిష్యత్తులో ఈ రోజున ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైన ఎన్నికలు. అర్థం చేసుకోండి మీరు కూడా. ఏ కారణం వలన ఆ రోజు నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మనం కలిసి ముందుకెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోండి, తెలుసుకోండి. సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ మీకు ముందుంటుంది. ఖచ్చితంగా ఆయనకున్న అనుభవం, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం మన రాష్ట్రానికి అవసరం. అటువంటి నాయకత్వంతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆలోచించింది జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావాలి. దానికోసం రాష్ట్రానికి మంచి రోజులు రావాలి. మనందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి. అభివృద్ధి అనేది మరొకసారి చేసి చూపిద్దాం. మనం ఎందుకు చేసుకోలేము? మనం అభివృద్ధి ఎందుకు ఈ విధంగా మనకి వెనకనట్టారు? దాన్ని మనం ప్రశ్నించుకుంటూ ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి పెదరావుడి నుంచి నందివెల్లి వరకు వేయాల్సిన రోడ్డు తట్టెడు మట్టి కూడా వేయలేదు వీళ్ళు. తట్టెడు మట్టి వేయలేదు ఇప్పటి వరకు. ఆ రోజున 72 కోట్ల రూపాయలు తీసుకొచ్చి, కేంద్ర ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చారు నిధులు. క్యాబినెట్ నిర్ణయం తీసుకొచ్చారు. మంత్రులందరూ సహకరించారు. ఎక్కడ కూడా పనులు చేయలేదు, ఎక్కడ కూడా చేయలేదు. మనం చేయాల్సిన కార్యక్రమాలు ఎప్పుడు కూడా మనం పూర్తి చేయాలనే ఆకాంక్ష రావాలి. ప్రభుత్వం అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ, ఒక పార్టీతో సంబంధం కాదు. ఏ పార్టీ అయితే ఏంటి, మీరు ప్రభుత్వంలో వచ్చినాక మీరు మంచిగా చేయాలి. కానీ ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. సంక్షేమం కూడా చాలా మందికి తెలిసి ఇక్కడ నేను చెప్పే విషయం. ఎవరైనా ఈరోజు పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకుంటే 8 నెలలు 9 నెలల తర్వాత వాళ్ళకి పెన్షన్ వస్తుంది. వచ్చే నెల ఎవరికి ఇవ్వడం లేదు పెన్షన్. పచ్చి అబద్ధాలు వాళ్ళు చెప్పే మాటలు. వాలంటీర్ వ్యవస్థ కూడా కావాలని మనుషులు బెదిరిస్తున్నారు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి సంబంధం లేదు. ప్రభుత్వం మనది, నిధులు మనవి, పేదవాళ్ళకి సంక్షేమం అందిస్తాం, అభివృద్ధి చేసి చూపిస్తాం అని చెప్తూ ఖచ్చితంగా చాబారపాలెం ఇంకా మనం అభివృద్ధి చేసుకుందాం. నేను మీకు మాట ఇస్తున్నాను. ఆ రోడ్డు వచ్చే 3 నెలల్లోనే, ఎలక్షన్లు అయిన 3 నెలలకే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నందివెల్లి నుంచి మన గ్రామానికి వచ్చిన అద్భుతమైన రోడ్డు ఏర్పాటు చేస్తాను.
ఇందాక యువకులను ఆపి మరి చూపించారు కాలంలో పడిపోతున్నాం చాలా మంది అని. ఇది వాస్తవం. అదే పరిస్థితి కటివరం దగ్గర కూడా అనేక సందర్భాల్లో జరుగుతోంది. ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంతమంది మన యువత నష్టం కలుగుతోంది అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా నేను మీకు మాట ఇస్తున్నాను, శాసనసభ్యుడిగా ఎన్నికైన 3 నెలలకే మొట్టమొదటి కార్యక్రమం ఖచ్చితంగా నేను చేసి చావారిపాలెం నుంచి అంగల్గుదూరు వరకు ఒక అద్భుతమైన రోడ్డు మనం నిర్మాణం చేసుకుని ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ ప్రాంతానికి ఇంకా అభివృద్ధి చేసే విధంగా మనం చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందాం. మీరందరూ కూడా దయచేసి సహకరించమని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ఎంతో మనస్ఫూర్తిగా మేము నన్ను ఆహ్వానించి అభినందించి ఆశీర్వదించారు. మహిళలు ప్రత్యేకంగా మిమ్మల్ని రుణపడి ఉంటాను. రాబోయే రోజుల్లో కూడా పల్లెల్లోకి వచ్చి ఒక చక్కటి కార్యక్రమం చేసుకుందాం మీ అందరికీ మాటిస్తూ, రైతులందరికీ పెద్దలందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందన తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.